హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన వార్ 2 మూవీని చూడడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఇది ఒక ఫీస్ట్ లాగా ఉండబోతుంది. సినిమా డీటెయిల్స్లోకి వెళ్తే ఇట్స్ ప్యూర్ ఆనెస్ట్ రివ్యూ. మీరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే దీంట్లో ఫుల్ డీటెయిలింగ్ ఉంటుంది. ఈ సినిమాని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తీశారు. స్పై యూనివర్స్లో భాగంగా ఈ మూవీ ఉంటుంది. వార్ 2 మూవీ అనేది ఒక డిటెక్టివ్, అంటే స్పై సంబంధించిన దేశాన్ని రక్షించే ఒక ఏజెంటు, వాళ్ళకి ఎగెనిస్ట్గా ఉండే నెగిటివ్ రోల్లో ఉండే ఒక సినిమాగా సాగబోతుంది. విక్రమ్ రోల్లో మన జూనియర్ ఎన్టీఆర్, కబీర్ రోల్లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్లో ఉంది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ కొంచెం చెప్పుకోదగ్గ నటవర్గం. ఇంకా సినిమాటోగ్రఫీకి వస్తే బెంజమిన్ జాస్పర్ ఆయన సమకూర్చారు, ప్రీతం సంగీతం సమకూర్చారు, అబ్బాస్ టైర్ వాళ్ళ డైలాగ్స్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. సినిమా మంచి డీసెంట్ టోన్తో స్టార్ట్ అవుతుంది. యూజువల్గా హృతిక్ రోషన్ మీద స్ట్రీట్ స్టార్ట్ అవుతుంది. సీన్ బాగా తీశారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి RRR ఇలాంటి మూవీస్లో చాలా తక్కువ స్పేస్ ఇచ్చారని, రామ్ చరణ్కి బాగా ఎక్కువ స్పేస్ ఇచ్చారని చాలామంది అభిమానులు ఫీల్ అయ్యారు. బట్ ఈ సినిమాలో మాత్రం నాకైతే ఎక్కువ స్పేస్ అనేది జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చారని అనిపించింది. అంతేకాక చాలా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. స్పెయిన్లో, ఇటలీలో, అబుదాబీలో, ముంబైలో తీసిన ఈ షార్ట్స్ చాలా మోస్ట్ స్టైలిష్గా ఉంటాయి. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు తన నటనా జీవితంలో కెరీర్లో తీసిన మోస్ట్ స్టైలిష్ రోల్ అని చెప్పొచ్చు. నిజంగా తన హైట్ బట్టి, తన పర్సనాలిటీ బట్టి చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. హృతిక్ రోషన్ ముందు నిలబడతాడు లేదని నేను కూడా అనుకున్నాను. బట్ షుడ్ నాట్ జడ్జ్ బై ఇట్స్ కవర్ అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ తన లుక్స్తో, తన యొక్క పెర్ఫార్మెన్స్తో, తన డైలాగ్తో, ఇంటెన్స్ ఆఫ్ ఎమోషన్స్తో బాగా పలికించాడు. యాక్షన్ సీక్వెన్స్లో కూడా బాగున్నాడు. ఉన్న 1-2 సాంగ్స్లో కూడా తనతో పోటీ పడ్డాడని చెప్పాలి. డెఫినెట్గా స్క్రీన్ని సౌత్ ఇండియన్ అభిమానిగా నేను చెప్పట్లేదు, డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం డామినేట్ చేసేదని చెప్పొచ్చు. సినిమా మొదటి నుంచి గ్రిప్పింగ్గా ఉంటుంది. పెద్ద సర్ప్రైజ్లు ఏముండవు. రొటీన్గా ఉండే స్పై మూవీ అలా ఉంటుంది, అలాగే ఉంటుంది. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్సెస్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, నేరేషన్, మంచి సినిమాటోగ్రఫీ. ఇదే ఒక స్పై మూవీకి లేదా యాక్షన్ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన ఈ ఎలిమెంట్స్ని కరెక్ట్గా చేయడంలో వాళ్ళు ఏమాత్రం కనబడకుండా బాగా తీశారు. 400 crores యొక్క రిచ్నెస్ ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. సౌత్ ఇండియన్ మాస్ ఇండియన్ స్టైల్ పంచ్ డైలాగ్ లేకపోయినా మంచి డైలాగ్సే పడ్డాయి. బట్ టాప్ నాచ్ అయితే కాదు. టిపికల్ సౌత్ ఇండియా మసాలా మూవీ అయితే కాదు. బట్ వార్ మూవీస్, స్పై మూవీస్, యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా ఫీస్ట్ అని చెప్పొచ్చు. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. టమాటాలు లేకపోతే రొట్లు నేనైతే ఇవ్వను, కానీ సినిమాకి వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. బయటకు వచ్చేటప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. సినిమాలో ఉన్నంతసేపు ఎందుకు వచ్చావరా, ఎందుకు ఉన్నావు అన్న ఫీలింగ్ మాత్రం ఎక్కడ మీకు కలగదు. ఖచ్చితంగా మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా మంచి డీసెంట్ కలెక్షన్ చేసే మూవీగా ఉండబోతుంది. సో తారక్ కన్నా కూలీతో పోటీపడ్డ ఈ మూవీని హిట్ చేయడంలో తనే మేజర్ రోల్ పాటించి దుమ్ము దులిపాడు. పులి గాండ్రిప్తో వచ్చే తన ఇంట్రడక్షన్ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ ఉంటుంది. చేంజింగ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి, మిస్ అవ్వద్దు.